నమస్కారం సర్ మేడం సినిమా రివ్యూకి స్వాగతం. ఈరోజు మనం విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ల రస్టిక్ ఫ్యామిలీ డ్రామా సర్ మేడం గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. నటనకు ప్రశంసలు దక్కినా కథనం మాత్రం విమర్శల పాలైంది. ఇది పల్లెటూరి నేపథ్యంలోని కుటుంబ కథాచిత్రం. ఇందులో ప్రధానంగా ఒకే సంఘర్షణ చుట్టూ కథ తిరుగుతుంది. విజయ్ సేతుపతి మరియు నిత్యా మీనన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్గా నిలిచింది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి కొన్ని అంశాల్లో ప్రశంసలు దక్కాయి. అవేంటో చూద్దాం. విజయ్ సేతుపతి మరియు నిత్యా మీనన్ మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీ వారి బలమైన నటన సినిమాకు అతిపెద్ద బలం. కొన్ని చోట్ల హాస్యం సహజంగా పండింది. భావోద్వేగ సన్నివేశాలకు నేపథ్య సంగీతం బాగా తోడ్పడింది. కష్టాల్లో ఉన్న సంబంధాల గురించి సినిమా కొన్ని నిజాయితీగల విషయాలను చూపించింది. అయితే సినిమాలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అవి సినిమా అనుభవాన్ని దెబ్బతీశాయి. కథనం చాలా బలహీనంగా, పునరావృత్తమయ్యే విధంగా ఉందని విమర్శకులు పేర్కొన్నారు. నాన్ లీనియర్ కథనం సినిమాను విడివిడిగా చేసిందే తప్ప కొత్తదనాన్ని ఇవ్వలేకపోయింది. సినిమాలో అనవసరమైన పాత్రలు ఎక్కువగా ఉన్నాయని, అధిక మెలోడ్రామా, తరచుగా అరిచే సన్నివేశాలు విమర్శలకు గురయ్యాయి. రెండవ భాగంలో వేగం నెమ్మదించి సినిమా సాగదీసినట్లు అనిపించిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. మొత్తంగా సర్ మేడం సినిమా నటనకు ప్రశంసలు అందుకున్నా బలహీనమైన కథనం, పేసింగ్ సమస్యలు సినిమాకు మైనస్లుగా నిలిచాయి. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ అభిమానులకు వారి కెమిస్ట్రీ కోసం ఒకసారి చూడదగిన సినిమా. కానీ కథనంపై పెద్దగా అంచనాలు పెట్టుకోవద్దు.